లాస్ట్ ఇయరు నేనొక సినిమా ప్రొడ్యూస్ చేశాను. ఆ సినిమా పేరు 'సత్య'. ఆ సినిమాలో హీరో 'హమరేష్' ఆ సినిమాలో చాలా బాగున్నాడని జెప్పేసి, ఒక దర్శకుడొచ్చేసి కొన్ని రోజులకి షూటింగ్ కావాలని జెప్పేస్తే, డెఫినెట్‌గా అని జెప్పి ఆ హీరోతో మాట్లాడి, ఆ సినిమాకి సంబంధించిన కథ వినగానే హీరోకి గూడా నచ్చటంతో ఓకే అనుకున్నారు. కట్ చేస్తే నిన్న ప్రీమియర్ ఎసారు. ఆ సినిమాలో పనిచేసిన కాస్ట్ అండ్ క్రూతో పాటు కొంతమంది ఆ సినిమాస్ గురించి తెలిసిన వాళ్ళని పిలిచారు. పిలిచినప్పుడు అందరూ గూడా చూసారు. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఓకే. బావుంది గానీ ఇది ఓటీటీ ఫిల్మేమో అనిపిచ్చింది. కానీ సెకండ్ హాఫ్ చూసాక అసలు స్పెల్ బౌండ్. ఎంత బావుందంటే అంత బావుంది. పర్ఫెక్ట్ ఉదాహరణే ఈ 'ట్రెండింగ్ లవ్' అనే సినిమా. ఈ 'ట్రెండింగ్ లవ్' ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్‌కి సంబంధించి ఎలా ఉన్నారు? ఆడపిల్లలు ఎలా ఉన్నారు? మగపిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళ ప్రవర్తనలో మార్పులెలా వచ్చినియి? సోషల్ మీడియాని వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు? సోషల్ మీడియా వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారనే అనేక అంశాలను చెప్తూ చాలా సరదాగా అనిపించింది. ఫైనల్‌గా నాకు తెలిసిన విషయం ఏందంటే, సరే సినిమా ఎవరైనా తీస్తారు. వాళ్ళు అనుకున్న పాయింట్‌లో తీస్తారు గానీ, ఇందులో బ్యూటీ ఏందంటే 21 రోజుల్లో 5 పాటలతో పాటు ఆ సినిమా అంతా కూడా ఒక మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. బోలెడు ఒక 30, 40 క్యారెక్టర్స్‌తో పాటు 21 రోజుల్లో సినిమా తీసియారంటే మాత్రం అక్కడ ఆశ్చర్యపోయాను. అక్కడ నాకసలు డైరెక్టర్ మీద విపరీతమైన రెస్పెక్ట్ పెరిగింది. అందులో 'వర్ధన్ గుర్రాల' అనే ఒక హీరో కొత్తగా ఉన్నాడు. ఆ అబ్బాయి. అలాగే 'నిత్యశ్రీ' అనే ఒక అమ్మాయి మనం ఎప్పటినుంచో చూస్తున్నాం. చాలా సినిమాల్లో కూడా ఉండింది. ఆ అమ్మాయి అసలు చితక్కొట్టేసింది ఆ అమ్మాయి. వీళ్ళిద్దరు కాకుండా ఎక్కడో చెన్నైలో ఉండే 'హమరేష్' ఈ కథకి కనెక్ట్ అవ్వటం, ఆ అబ్బాయి వచ్చి చేయటం అనేది చాలా చాలా బావుండింది. ప్రతి ఒక్కళ్ళు కూడా 'హమరేష్' మీద అరే భలే లవ్లీగా చేస్తున్నాడే, ఏదో 'రవితేజ' లాగా ఉన్నాడు, చాలా యాక్టివ్‌గా ఉన్నాడు అనుకునే టైంలో మళ్ళీ ఒక ఎమోషన్ మూడ్ వచ్చినప్పుడు కూడా ఆ అబ్బాయి ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన తీరు మాత్రం చాలా బాగుంది. ఈ పర్టిక్యులర్ సినిమాకి సంబంధించి మ్యూజిక్ 'సునీల్ కశ్యప్' గురించి కూడా చెప్పాలి. ఫస్ట్ హాఫ్ చూసి ఏంటో చాలా సౌండ్స్ ఉన్నాయేమో, ఎందుకు ఇలా కొడుతున్నారనుకున్నా కానీ, ఆ కంటిన్యూషన్ సెకండ్ హాఫ్‌లో కథలోకి లీనమైనప్పుడు మాత్రం అసలు తెలియకుండా వెళ్ళిపోతా ఉంటాయి సాంగ్స్ కానీ, ఎంత బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ చేశారో. జస్ట్ ఇదొక మంచి సినిమా చూసిన ఫీడ్‌బ్యాక్ చెప్దామనే ఉద్దేశ్యమే కాబట్టి ఇంతవరకు చెప్తున్నాను. ఆ డైరెక్టర్‌కి మాత్రం చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటదని చెప్పేసి నాకు అనిపిస్తుంది.